కొంతమంది క్లైమాక్స్కి వచ్చి కష్టాలన్నీ ఒక కొలిక్కి దేవుడు తీసుకొని రాబోయేటప్పుడు, కష్టాలన్నీ దేవుడు ఒక కొలిక్కి తీసుకొని రాబోయేటప్పుడు అప్పుడు తొందరపాటు ఆలోచనలు చేస్తారు, అప్పుడు పొరపాటు అడుగులు వేయబోతారు, అప్పుడు ఎక్కువగా కృంగిపోతూ ఉంటారు, అప్పుడు ఎక్కువగా దేవుడి నుండి దూరం అయిపోవటానికి ఆలోచన చేస్తారు. అన్నిటిని కొలిక్కి దేవుడు తీసుకొని రాబోయేటప్పుడు పుట్టిద్ది తెగులు. స్తోత్రం, హల్లెలూయా. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? ఇన్నాళ్ల కడగళ్ళు ఇక సమస్య తొలగిపోయే ఘట్టం దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా కనిపిస్తుంది అంటే, ఒక్కసారిగా అన్నీ వచ్చి మీదపడి ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పటిదాకన్నా అప్పుడోటి ఇప్పుడు ఏందన్నా ఒకేసారి కట్టకట్టుకొని మొత్తం నెత్తి మీదకి వచ్చి మొత్తానికి అసలు నన్ను లేకుండా చేసేటట్టు అయిపోయిందని అనిపించేంత వేదన కలిగిద్ది. అన్నీ ఒక్కసారిగా ముక్కుముడిగా చుట్టుముట్టి నెత్తిన పడితే ఏ మనిషి అయినా ఊపిరి సలుపుకున్నట్టే యాకోబు జీవితం అయిపోయింది. జరిగిన దాన్ని బట్టి యాకోబు ఎంతో కలత చెందాడు. యోసేపును పోగొట్టుకున్నా, దీనా చెడిపోయింది, చెడ్డ సాక్ష్యం వచ్చేసింది, షిమ్యోను బంధించబడ్డాడు, ఇప్పుడు బెన్యామీని తీసుకొని పోతున్నారు. ఈ దరిద్రులను నమ్మకూడదు, వీళ్ళు అశ్రద్ధగా ఉండి దారిలో ఏ క్రూర మృగానికి అప్పగించి మళ్ళీ ఆడి సొక్కా తీసుకొని వస్తారో. ఇక్కడ దేశంలో పరిస్థితి చూస్తేనా వెళ్ళకపోతే కడుపు నిండేటట్లేదు, కరువు వచ్చేసింది. ఏంది నాయన ఈ కష్టాలు, ఏంది నాయన ఈ బాధలు, ఏంది నాయన? చివరికి ఏమంటున్నాడో తెలుసా? నెరసిన వెంట్రుకలు కలిగిన నేను దుఃఖముతో దిగిపోవాల్సి వస్తే అలాగే దిగిపోతానని ఏడుస్తున్నాడు. పుత్రహీనుణ్ణి నేను కావాలని ఆయన నిర్ణయిస్తే అవుతాను రా, పుత్రహీనుణ్ణి అవుతానని ఇంకా ఏడుస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు నాకు దేవుడు ఈ మాట చూపించాడు, అందుకే నేను మీకు చెప్తున్నా. ఇన్నాళ్ళు శ్రమల కొలిమిలో కాలి నలిగి చితికి ఛిద్రం అయిపోయిన మీకు వాటి నుంచి విడుదల గడియలు సమీపించాయని దేవుడు చెప్తున్నాడు. వాటి నుంచి విడుదల పొందేటువంటి గడియలు సమీపిస్తున్నాయి, కృంగిపోవద్దని చెప్తున్నాడు దేవుడు. ఎండింగ్ పార్ట్లోకి వచ్చావు నువ్వు. ఇప్పటిదాకా గాయపడ్డావు, నలిగిపోయావు, కుమిలిపోయావు, ఏడ్చుకున్నావు, గుండెలు అవిసేలా రోధించావు, వణికిపోయావు, నిద్రలేని రాత్రులు గడిపావు, నిరీక్షణ ఆధారం లేక ఎంతో కృంగిపోయావు, వరుస ఓటములతో, ఎదురు దెబ్బలతో, తృణీకారాలతో చిత్రవదన అనుభవించావు. రేపు చచ్చాకొచ్చి ఆ లోకమేమో కానీ భూమి మీద మాత్రం నరకంలాగుంది నాకు అని తలపోసావు, వాపోయావు, దుఃఖపడ్డావు, కుంగిపోయావు. అయితే దేవుడు ఈ మధ్యాహ్నం వేళ పలికించినటువంటి మాట ఏమిటంటే, నీవు అనుభవించినటువంటి శ్రమలన్నిటి ముగింపులోకి ఇప్పుడు నువ్వు వచ్చున్నావు అంటున్నాడు ఆయన. నేను ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే సమయం ఆసన్నమైంది, ఆ సమీపంలో నువ్వున్నావు. నిశ్చయముగా నేను నిన్ను పోషించేదను, నిశ్చయముగా నేను నీ కన్నీరు తుడిచేదను, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించునని పలికినటువంటి వాగ్దానాల నెరవేర్పుకు నువ్వు వచ్చావు, సమీపంలోకి వచ్చావు. కొంతమంది అంతేనండి, తీరా దేవుడు జోక్యం చేసుకొని మలుపు తిప్పబోయేటప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు. ఇంక ఇది మారదు, ఇక ఈ పరిస్థితులు మారో, ఇక చావే కరెక్ట్ అని అప్పుడు మొదలుపెట్టి అప్పుడు ప్రయత్నం చేసి పోయినోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ప్రాచీన ఈజిప్ట్ ఫరో కాలంలో మనుషులు, రాజులు చనిపోయినప్పుడు వాళ్ళని ఒక గుహలో పెడతారు. ఈజిప్ట్ పిరమిడ్స్ ఉంటాయి తెలుసా? ఆ పిరమిడ్స్, అలాగే ఆ పిరమిడ్స్లో చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. ఒక ఫరో కుమారుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు వాడిని ఒక దగ్గర పెట్టి, ఒక గుహలో పెట్టి చాలా నిధి పెడతారు వాడి దగ్గర. ఐగుప్తీయుల నమ్మకం ఏంటంటే, చనిపోయిన వాళ్ళు
తిరిగి బ్రతికే అవకాశం ఉంది అనే నిరీక్షణ వాళ్ళకుంది. అందుకే ఆ డెడ్ బాడీస్ని రకరకాల ద్రవాలతో తడిపి అవి పాడు కాకుండా 1000 సంవత్సరాలైనా సరే అవి పాడు కాకుండా ఉండేటట్టు సిద్ధపరుస్తారు. వాటినే ఈజిప్షియన్ మమ్మీస్ అంటారు. ఐగుప్తు మమ్మీలు మీకు తెలుసు కదా. మమ్మీ అంటే అమ్మ అనుకున్నారు. శవాలను కూడా మమ్మీస్ అంటారు. ఆ డెడ్ బాడీస్ని భూస్థాపన చేస్తారు. వాళ్ళు ఎలా చేస్తారంటే ఒక బాక్సులో పెడతారు, గుహలో పెట్టేస్తారు. ఒకవేళ ఆ మనిషి తిరిగి బ్రతికే అవకాశం ఉంటే వాని సౌఖ్యానికి ఏది తక్కువ లేకుండా కావలసినవన్నీ కూడా ఆ గుహలో పెట్టేస్తారు. ఇప్పటి ధర ప్రకారం చూస్తే కొన్ని కోట్ల రూపాయలు అన్నారు. కొన్ని కోట్ల విలువైన వస్తువులు, బంగారాలు సంబంధించినటువన్నీ పెట్టేస్తారు. ఎన్ని కోట్లు కూడా చెప్పలేం, అంత పెద్ద నిధులు పెడతారు. రాజులు కదా. అట్లాంటిది ఏదైనా ఒకటి తగిలితే బల్లే ఉంటుంది కదా మనకి అనిపిస్తుందా? టెన్షన్ పడకండి, వాటన్నిటికంటే విలువైన యేసయ్య దొరికాడు. ఈ పురావస్తు పరిశోధకులు తెలుసు కదా మీకు. పురావస్తు పరిశోధకులు అంటారు, ప్రాచీనమైన వస్తువులను వెతుకుతూ ఉంటారు, రీసెర్చ్ చేస్తూ ఉంటారు, తవ్వకాలు జరుపుతూ ఉంటారు. అలాంటి శాస్త్రవేత్తల్లో ఒకడికి ఈ సంగతి తెలిసి దాన్ని గురించి తవ్వక మొదలు పెట్టించాడు పర్సనల్గా. ఎక్కడ? ఆ చిన్న రాజు ఫరో కొడుకు సమాధి, ఆ సమాధిలో ఉన్న నిధి పెద్దది. ఆ నిధి ఫలానా భాగంలో ఉందని తెలుసుకొని తవ్వకాలు మొదలు పెట్టించి సుమారుగా 7 సంవత్సరాలు పైచిలుగు తవ్వించాడంట. 7 సంవత్సరాలు తవ్వించాడంట. తవ్వించి విసుగు పుట్టి ఎన్ని సంవత్సరాలు తవ్వినా ఏం బయటపడకపోయేసరికి చిరాకు పుట్టి రండ్రా వదిలేసాడు. ఇది జరిగి 40 ఏళ్ళు అయిపోయింది. 40 ఏళ్ళు అయిపోయింది. దాదాపు 30 ఏళ్ళ ఈడు గలవాడై ఒకవేళ అతను ఉంటే 7 ఏళ్ళు తవ్విస్తే అప్పుడు ఎంత మొత్తం? 37. తర్వాత ఎన్ని ఏళ్ళు గడిచిందన్నాను? 40 ఏళ్ళు గడిచింది. ఇప్పుడు మొత్తం అతని వయసు ఎంత? పెద్ద చెప్పండి. 70. ఆ ఏజ్లో వచ్చినప్పుడు వాళ్ళ కూతురు ఒక మాట అందట, డాడీ అన్ని సంవత్సరాలు 7 ఏళ్ళు కష్టపడి తవ్వించావు, చాలా అడుగుకెళ్ళావు, ఇంకొక అడుగు కూడా తవ్విస్తే ఎట్లుండేదో కదా అందట. ఇంకొక అడుగు తవ్విస్తే ఎట్లుండేదో కదా, ప్లేస్ అదేనా అంది. పక్కా ప్లేస్ అదే బేబీ అన్నాడు. మరి ఇంకొక అడుగు తవ్విస్తే బాగుండేది కదంటే, ఏం తవ్విస్తానమ్మా, తవ్వి చూడాల్సింది డాడీ అందట క్యాజువల్గా. ఈ మైండ్లో పడి పోయాడు. పోయి కొంతమందిని మాట్లాడుకొని మళ్ళా తవ్వటం మొదలుపెట్టాడు. కొంప తీసి మీరు ఎక్కడన్నా నిధులు ఉన్నాయంటే పోయి తవ్వేరు. ఇప్పుడు ఈ పిచ్చి ఎక్కువైంది. లక్షలు పెడుతున్నారు. ఎవడో ఒకడు మాయగాడు వస్తున్నాడు, ఫలానా దగ్గర నిధి ఉంది, 2 లక్షలు పెడితే కోట్ల రూపాయల నిధి మన సొంతం అని మాయ చెప్పగానే ధనాపేక్ష కదా, వస్తుందా? వస్తుంది, పెద్ద మొత్తంగా 2 లక్షలు అంతే, టోకరా అడే ఉండదు. అట్టగా నమ్మిపోయారు. ఇది గతంలో జరిగిన స్టోరీ కాబట్టి చెప్తున్నానులే. మళ్ళీ మీరు గడ్డపారలు తీసుకొని బయలుదేరుతారు. మొన్న శాల్యమన్న కూడా చెప్పాడు, ఆడవాళ్ళు మరీ తపన. ఎందుకున్నాయ్యా, మొన్న అన్నయ్య మాటలో కూడా నిధి గురించి చెప్పాడు, దొరికిద్దేమో అని వీళ్ళు ఇంకొంచెం ఆజ్యం పోయడానికి రెడీగా ఉంటారు. మీరు కాదులేమ్మా, అట్టంటి వాళ్ళు ఉన్నారులే. అర్థమైంది? అంతేనంటవా? ఎంతయ్యా? 2 లక్షలేగా అడిగింది. దేవుని స్తోత్రం. ఎంత? 2 లక్షలేగా? పర్లేదులేయా, నా చెవులు ఉండేగా మెళ్ళవుతుంది, ఇత్తాను ఇంకా అప్పుదే తీసుకొచ్చి మొత్తం పెడదాం. ఎందుకో దేవుడు కూడా మన అన్నయ్య నోట్లో నుంచి మాట్లాడాడు, కానీ మళ్ళీ ఇది తగిలిస్తారు. అందుకు మీకు దండం పెడతానమ్మా, తవ్వకాలు చేయవాకండి. మనం తవ్వాల్సిన నిధి యేసయ్య. సర్వకృపానిధి సంపదల గని ఆయన. అయితే అప్పుడు జరిగిన స్టోరీ చెప్తున్నాను నేను. వీడు పోయి అప్పుడు మొదలుపెట్టి ఎంతో దూరం తవ్వల, కరెక్ట్గా అక్కడి నుంచి వాలేసి 1 అడుగు తవ్వాడు. 1 అడుగు తవ్వేటప్పటి గుహ బయటపడింది.
ఏం చేయాలా? ఇక తవ్వుకుంటూ పోతే ఆ ద్వారం కనపడింది. ఓపెన్ చేసి తలకాయ లోపల పెట్టి చూశాడు. అంతా బంగారం, నిధులు అన్నీ ఉన్నాయి లోపల. పనివాళ్ళు, అయ్యగారి కష్టం ఫలించిందిరా అని ఆనందపడి అందరూ ఖుషిగా ఉంటే, ఈ లోపల తలకాయ పెట్టి అవన్నీ చూసి తల బయటికి తీసి పెద్దగా అని ఏడ్చాడంట. ఎంత ఆపినా ఆగట్లేదంట, ఏడుతానే ఉన్నాడంట. అయ్యగారు ఇంతలా నిధి దొరికితే ఇంతలా ఏడుస్తున్నాడు ఏంది అయ్యగారు అంటే, ఏమి లాభం రా అన్నాడంట. నేను 30 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు తవ్వానే దరిద్రుణ్ణి, ఇంకొక్కడుగు అప్పుడే దువ్వుంటే ఈ సొమ్మంతా ఈ 40 ఏళ్ళు హాయిగా అనుభవించేవండిరా. ఇప్పుడు ఏముందిరా, ఇయ్యాలో రేపు పోయేటట్టున్నా, ఇవన్నీ తీసుకునే సమాధి కట్టుకునేదా, అందుకే ఏడుతున్నాను రా అన్నాడంట. అందుకే ఒకటి సొమ్ము వచ్చినా సంతోషం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెద్దగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అంటే అప్పటిదాకా తిప్పలు పడి తీరా ఆశించింది దక్కబోయేటప్పుడు కొంతమంది పని మానుకుంటారు. అప్పటిదాకా కొన్ని అంశాల గురించి ప్రార్థన చేసి తీరా దేవుడు జవాబు ఇవ్వబోయేటప్పుడు ఏందోలే, దేవుడు కూడా దయలేదు, పాడలేదు, నేను చేయను అని సర్దుకుంటారు. సోదిమాలోకాలు. అప్పటిదాకా ఓపిక బట్టి విశ్వాసం ఉంచి నిరీక్షించి ఎదురు చూసి తీరా దేవుడు కార్యం చేయబోయేటప్పుడు తాడేసుకుంటారు మెడకి. ఏం చేసుకోవటానికి? ఎక్సర్సైజ్ చేయడానికా? పోవటానికి? దేవుడు కార్యం చేయబోతున్న తరుణాన్ని లక్ష్య పెట్టరు, గుర్తించరు. యాకోబులాగా. యాకోబు కష్టాలన్నీ ఒక టర్నింగ్కి వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. అక్కడ అన్ని నాళ్ళు యాకోబు పడిన మనోవేదన, దుఃఖం, కన్నీరు మొత్తం తుడిచివేయబడబోతుంది. నా సోదరి, నా సోదరుడా, ఇన్ని రోజులలో ఈ మాటని ఇలా ఈరోజు స్పెషల్గా ఎందుకు తీసుకొచ్చాడు బయటికంటే, కొన్ని సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి కొంతమంది సమస్యలకి త్వరలోనే దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. చాలా తొందరలో దేవుడు ఆన్సర్ ఇవ్వబోతున్నాడు. జరుగుతుంది అది. నీ కన్నులారా నువ్వు చూస్తావు, నువ్వు కన్నులారా చూస్తావు. జరిగిద్ది. గుర్తుపెట్టుకో, ఈ డేట్ రాసుకో. ఈరోజు దైవజనుని నోట నుండి నా తండ్రి ఈ మాట పలికించాడు. ఇన్ని నాళ్ల వేదనలకు ఒక ముగింపు దేవుడు ఇవ్వబోతున్నాడు. అది ఎలా జరిగిద్ది అనే ప్రశ్నలు నన్ను అడగొద్దు, ఆయన అడుక్కో. అడగటం ఎందుకన్నా, నేను నమ్ముతున్నానంటే నోరు మూసి ఇంకా స్తోత్రాలు చెప్పుకో, ప్రార్థన చేస్తూనే ఉండి.